వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి ఒక ప్రశ్న చూస్తే, హూ ఈజ్ కాల్డ్ ది ఫిఫ్త్ వేద, ఐదవ వేదమని దేనికి పేరు అని అడిగారు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. రామాయణం కాదు, ఉపనిషత్సు కాదు, ఎందుకంటే వేదాల యొక్క అంతిమ భాగంలో ఉండే వాటిని ఉపనిషత్స్ అంటారు, దీన్ని వేదాంతం అని కూడా అంటాం మనం. ఆగమాలు కాదు, ఆగమ గ్రంథాలు అనేవి శైవానికి, వైష్ణవానికి, శాక్తేయానికి సంబంధించినటువంటి పూజా విధానాలు, ఆలయ నిర్మాణం, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించేటువంటి శాస్త్రాలు. పురాణాలు మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అంటే 18 మేజర్ పురాణాస్ ఉన్నాయి అండ్ 18 మైనర్ పురాణాస్ కూడా ఉన్నాయి. పురాణాలు 18 కూడా వ్యాస మహర్షి రాశారు. ఈ వేదాలని పురాణాల ద్వారా చాలా సరళీకృతం చేసి రాయబడ్డాయి అన్నమాట పురాణాలు. మనం వేదాలు అంటే ఋగ్వేదం కానీ, లేదా సామవేదం కానీ, లేదా యజుర్వేదం కానీ, లేదా అథర్వణ వేదం కానీ, ఈ 4 వేదాలు కూడా విద్యావంతులు అంటే వేద పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో ఉంటాయి, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. వాటిని సరళీకృతం చేసి ఎవరైతే సాధకుడు ఉన్నారో లేదా భక్తుడున్నాడో అతనికి కథల రూపంలో తెలియజేసినవి అన్నమాట ఈ పురాణాలు. ఉపదేశాల ద్వారా, కథల ద్వారా మానవ విలువల్ని, దైవం పట్ల భక్తిని, దాంతోపాటు వేద విజ్ఞానాన్ని కూడా ఈ పురాణాలు అందించాయి సామాన్య ప్రజలకి కూడా. అందుకని 4 వేదాలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా 4 వేదాల్లో ఉన్న సారాన్ని పురాణాల ద్వారా తెలియజెప్పబడ్డాయి. కాబట్టి ఈ పురాణాలని పంచమ వేదం అని అన్నారు. ఈ పంచమ వేదం అనే పురాణాలు 18 పురాణాలని, అష్టాదశ పురాణాలని కూడా వ్యాస మహర్షి రచించారు. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. బ్రహ్మపురాణ ఇది బ్రహ్మదేవుడి గురించి. తర్వాత పద్మపురాణ విష్ణువు గురించి, విష్ణుపురాణ విష్ణువు గురించి, శివపురాణ శివుడి గురించి, భాగవత పురాణ విష్ణువు కృష్ణుడి గురించి, నారద పురాణ విష్ణువు గురించి, దాంతోపాటు మార్కండేయ పురాణ ఇది శివుడు దేవి సంబంధించినటువంటి, తర్వాత అగ్ని పురాణ అగ్నిదేవుడికి సంబంధించింది, తర్వాత భవిష్య పురాణం విష్ణుదేవుడికి సంబంధించింది, తర్వాత బ్రహ్మ వైవర్త పురాణం ఇది కృష్ణ రాధాకి సంబంధించింది, లింగ పురాణం శివుడికి సంబంధించింది, తర్వాత వరాహ పురాణం విష్ణువుకి సంబంధించింది, స్కంద పురాణం స్కందకి సంబంధించింది అండ్ అంటే కార్తికేయ, వామన పురాణం విష్ణువుకి సంబంధించింది, కూర్మ పురాణం విష్ణువుకి సంబంధించింది, మత్స్య పురాణం విష్ణువుకి సంబంధించింది, గరుడ పురాణం విష్ణువుకి సంబంధించింది, బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు అండ్ దేవికి సంబంధించింది. ఇలా పురాణాలు 18 పురాణాలని వ్యాస మహర్షి రచించడం జరిగింది. అసోసియేటెడ్ డైటీ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఇది 5వ వేదం అనే పురాణాల గురించి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.